హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూహ్య వేదిక. ఈరోజు మనం క్రికెట్లో నైట్ వాచ్మెన్ అంటే ఏంటి, అతని రోల్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్స్ టుడేస్ వీడియో. 2006 ఏప్రిల్ 16 ఆస్ట్రేలియా మరియు బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ అవుతుంది. బంగ్లాదేశ్ 197 రన్స్ స్కోర్ చేసి ఆల్అవుట్ అయింది. అప్పుడు ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగింది. బ్యాటింగ్ దిగి కొంతసేపు ఆడిన తర్వాత ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఇది థర్డ్ సెషన్. అంటే మనకు తెలుసు కదా, రోజుకి 3 సెషన్స్ ఉంటాయి. అంటే ఇది లాస్ట్ సెషన్ అన్నమాట. దాంట్లో ఇంకో బ్యాట్స్మెన్ని కోల్పోకుండా ఒక బౌలర్ని బ్యాట్స్మెన్ కింద పంపిస్తారు. ఆ బౌలర్ అప్పుడు వచ్చే బాల్స్లన్నీ డిఫెండ్ చేస్తూ ఆడుతూ ఉంటాడు. ఇది ఎందుకంటే అవతల టీం బాల్ బాగా స్వింగ్ చేస్తుంది, ఎనర్జీతో కూడా ఉంటుంది. కాబట్టి ఇంకో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ని కోల్పోకుండా ఒక స్పెషలిస్ట్ బౌలర్ని కోల్పోయినా సరే టీంకి పెద్ద లాస్ జరగదు. అప్పుడు ఆస్ట్రేలియా తరపు నుండి జేసన్ గిలిప్సీ అనే బౌలర్ వచ్చాడు. అతను 201 రన్స్ స్కోర్ చేశాడు. అంటే చూడండి, ఒక స్పెషలిస్ట్ బౌలర్ ఎంత బాగా ఆడి డిఫెండ్ చేసి ఆడారు అనేది. దాని తర్వాత ఆస్ట్రేలియా ఆ మ్యాచ్ని కంఫర్టబుల్గా గెలిచింది. ఈ నైట్ వాచ్మెన్ రోల్ చాలా క్లియర్గా ఉంటుంది. డిఫెన్స్ ఆడాలి. ఇంకో వికెట్ పడినా అప్పుడు ఇంకో బ్యాట్స్మెన్ రావాలి. అప్పుడు టీంకి కొంచెం డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. ఈ నైట్ వాచ్మెన్ అనేది నెక్స్ట్ రోజు కూడా ఆడతారు అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిసేపు ఆడతారు నైట్ వాచ్మెన్. అప్పుడు ఆ కండిషన్స్ అనేవి మిగతా ప్లేయర్స్ అందరికీ అర్థమవుతుంది. దాంతో మిగతా ప్లేయర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. మన ఇండియా తరఫు నుండి ఎవరైనా బెస్ట్ నైట్ వాచ్మెన్ ఉన్నారా అంటే అది ఇషాంత్ శర్మ. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాం. For more exciting updates, please do like, share, subscribe Anuhya Vedika. Follow us on Instagram and Facebook. Thank you for your support.